వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నంత అయిపోయింది. ఏ ఊళ్ళో చూసినా ₹1,00,00,000 ఎక్కడ ఉండకుండే, తక్కువ ఉండకుండే. ఆ కరెంట్ రిజర్వాయర్ ఉండైపోయి ఇలా అధికారంలో మనం ఉంటే కాలువలు స్టార్ట్ చేస్తుంది, నీళ్ళు పడ్డాయంటే పెరిగిపోతుంది. భూమి లేని వ్యక్తి కూడా గౌరవం వస్తుంది. భూమి లేని వ్యక్తి కూడా ఆ రోజు కూలిపోతే ₹50 ఇవ్వకూడదు, ఇలా 500 ఇస్తున్నారు, రేపు ₹1000 ఇస్తారు. మనుషులు దొరుకుతున్న పరిస్థితి అంటే భూమి ఉన్నా లేకపోతే మనిషికి ఈ ప్రాంతంలో విలువ చేసినటువంటి నాయకుడు. మరి ఇది చాలా మంది చెప్పుకుంటే అందరూ చెప్పింది, మళ్ళీ చెప్పింది కాదు. ఇలా అన్ని చేసి పెట్టే కనుక విలువ ఎవరే మనిషికి. ఆయన లేచినప్పటి నుంచి పండుగల కానించి పండుకునే వరకు, పండుకున్న తర్వాత దోమల వరకు కూడా మనమే ఇస్తున్నారు. దోమలకు నుంచి తెలియకపోయా, ఆకలి నుంచి తెలియకపోయా, ఏ బాధ్యత తెలియకపోయా, మొత్తం అయిపోయిన తర్వాత లేచిన తర్వాత పండుగలకు అన్ని మనమే చేసి పెడుతున్నాం. ఇక మనిషికి ఏమైంది? విలువ లేకుండా అయిపోయింది. పని చేయడానికి ఫలితం లేకుండా అయిపోయింది. వ్యక్తులకు ఏమైపోయింది? ఇలా ఇంతమంది ఉన్నారు కదా, ఎవరో కొంతమందికి, ఎందుకంటే ఇక్కడ కూడా మళ్ళా ఉండొచ్చు, ఎవరో అక్కడక్కడ ఉండొచ్చు, వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇలా మనం అందరం ఎలక్షన్ల వరకు ఏదో అనుకున్నాం, ఒక ఎమ్మెల్యే మీదనో ఒక నాయకుడి మీద కోపం వచ్చి ఉండొచ్చు. ప్లస్ అందరు మన బాగా చేయని వారికే, అరే నాకు సర్పంచ్ ఇస్తున్నాడు వీడు, ఎంపీ ఇస్తున్నాడు వీడు, జడ్పీ ఇస్తున్నాడు వీడు, నాకు వాడు ప్రిఫరెన్స్ చేయబట్టి, నిన్నమో వచ్చినాడు వాడికి ప్రిఫరెన్స్ చేయబట్టి, అట్లా అని ఏదో ఇగో కోపంతోనో ఇగోతోనో మనం సరిగ్గా పని చేయలేదు అని మాత్రం సగం మందిలో మనసులో ఉంటాడు. అరే నేను సరిగ్గా పని చేయలేదు, పని చేసింటే కంపల్సరీ తెలుస్తుంటే. ఒక వ్యక్తి మీద కోపంతో మొత్తం వ్యవస్థకు మీకే కష్టం వచ్చేసి, అందరూ కష్టం వచ్చేది. ఈ రాష్ట్రమే దుఃఖంలో ఉంది. ఈ రాష్ట్రంలో రైతులు దుఃఖం ఉన్నారు. 10 ఏళ్ళకి ఎప్పుడైనా సిగ్నల్ నిండిపోయినాయా? 10 ఏళ్ళకి ఎప్పుడైనా కరెంటు పోయిందా? మీరు గమనించిందో లేదో? లక్ష్మణ్ మాట్లాడేటప్పుడు లైట్లు వచ్చినాయి అంటే కరెంట్ ఇప్పుడు వచ్చింది. ఇంతసేపు కరెంట్ లేదు, జనరేటర్లో డీజిల్ పోసి డైమండ్ సెట్ ఆ వెనకాల డగడగడగా నడుస్తుంది. ఆ లైట్లకు ఆ జనరేటర్ కలిసి ఇంతసేపు, ఇప్పుడు వచ్చింది కరెంట్. మరి ఎన్నో రోజులు ఇక్కడ మీటింగ్ పెట్టాము, 100 మీటింగ్ పెట్టినాము, ప్రతి ఊళ్ళో 100 మీటింగ్ పెట్టినాము. ఎప్పుడైనా కానీ కరెంట్ పోయిన సందర్భం ఉందా? ఇలా సేల్ ఎండిపోతున్నాయి, కష్టాలు వచ్చినాయి, పెన్షన్లు లేవు, మళ్ళా ముంబైకు దుబాయ్కు పోయే పరిస్థితి వచ్చింది. మళ్ళా ఒక్క సమస్య కాదు, చాలా ఉన్నాయి. మేస్త్రీలు వచ్చి సార్ ఇసుక దొరుకుతలేస్తారు అన్నమాట, పని బంద్ అయిందని చెప్పారు. ఆటోలకి సార్ మేము చచ్చిపోతున్నాం సార్ ఎట్లా అని చెప్పి వాళ్ళని పట్టు. కొంతమంది మహిళలు వచ్చి సార్ అసలు దొరుకుతుంది, కూర్చుని కూడా సీట్ దొరకలేదు, లొల్లి ఎట్లా సార్ కొత్త బస్సు లేకపోయి పాత బస్సులో ఇదే బస్సులో మనం దిగుతున్నారు, కొత్త బస్సు వేసి మహిళల నుంచి కొన్ని ఎక్కువ బస్సులు వేసింటే బాగుండే, ఉచిత బస్సు కన్నా ముందు ఎన్ని బస్సులు ఉన్నాయో ఇప్పుడు అన్ని బస్సులు ఉన్నాయి, మరి ఎక్కువ బస్సులు వేసి తిప్పిటేనే బాగుండే వాళ్ళని పట్టు. ఇది ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ప్రతి ఒక్కరు కూడా. ఇలా మనం నికాసైన నాయకులు ఎవరే కానీ యుద్ధం సమయంలో పక్కన పెట్టాలి. యుద్ధం సమయంలో యుద్ధం పెట్టగలరాజం చేయాలి. కానీ యుద్ధ సమయంలో ఈయన ఓడిపోవాలి, ఆమె ఓడిపోవాలి, ఈయన గెలవాలి, అని ఓడిపోవాలి ఏమైనా నీకున్న హోదా ఎవరిచ్చింది? ఇలా తెలంగాణ రాకుంటే ఇలా ముఖ్యమంత్రిగా తెలంగాణలో ఛాన్స్ వస్తుందా? తెలంగాణ రాష్ట్రం రాకుండా ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయ్యేవారు చెప్పండి. తెలంగాణ వచ్చింది కనుక తెలంగాణ ఛాన్స్ వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది తెలంగాణ వాళ్ళు ముఖ్యమంత్రి ఉన్నారు? ఎక్కడ అవకాశం దొరికింది? తెలంగాణ వచ్చింది కనుకనే తెలంగాణలో ముఖ్యమంత్రి అయింది. ఆ తెలంగాణ రావడానికి కారణం చిన్న పిల్లలని చెప్తారు. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ అన్ని వర్గాలు అందరూ నాయకత్వం వహించినటువంటి ప్రధానమంత్రి కేసీఆర్ గారు జెండా పట్టిన తర్వాతనే కదలికి వచ్చిందని చెప్పండి. మరి అలా 10 ఏళ్ళు చూసి
ఈ ప్రాంతంలో మోసపోయేటువంటి తత్వం ఎక్కువ ఉంది ఈ దక్షిణ భారతదేశంలో. ఎందుకంటే ఇప్పటి వరకు మూడోసారి ముఖ్యమంత్రి కాదు ఎవరు కూడా. అంటే మనస్తత్వం ఎక్కుంది. 10 ఏళ్ళు అయిన తర్వాత మనిషికి సరే ఇంకో బాగా చేస్తారేమని అనుకున్నాం. కానీ ఒక్కసారి అయినా అమలే సాధ్యమని కాదని ఆలోచించిందా? అమలే అమలుగా అని చెప్పి ప్రజలు ఆలోచన చేయలేదు. కనీసం మనం కూడా ప్రజలను తీసుకోపోలేదు. ఎవరైతే నమ్మి ఒక చేత పెట్టినామో నమ్మినోడే పోయి కొంతమంది మోసం చేసి పడేశారు. నమ్మినోడే పోయి ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్రం కావాలన్నారు. ఒకవేళ వ్యక్తి ఎవరైనా కోరుకుంటే వ్యక్తి మీద చూడాలి, కానీ వ్యక్తి మీద చూడకుండా వ్యవస్థ మీద ఎప్పుడైతే ఆలోచన చేసిందో అప్పుడే మనకు కష్టాలు వచ్చింది. చాలా మంది రాత్రి కూడా ఫోన్ వస్తే నాకు భయం వేస్తుంది, ఏడుస్తుంటున్నామాట. అన్నా మేము తిరగలేకపోతున్నామన్నా, అన్నా మేము నీళ్ళు వస్తలేమని చెప్పి సోషల్ మీడియా కేసులు పెడుతున్నా, చిన్న చిన్న దానికి ఇబ్బంది పెడుతున్నా. మామూలుగా చెప్పండి, ఎవరితో మనం బాగుపడ్డాము, ఏ ప్రభుత్వ ఉద్యోగంలో బాగుపడ్డాము, ఏ విధంగా బాగుపడ్డాము అనేది మనమంతా ఆలోచన చేయాలి. ఈరోజు ఏదో చిన్న చిన్న సమస్యల వల్ల మహబూబ్ నగర్ లో ఇంత అభివృద్ధి చేసిన వాళ్ళు ఎవరైనా ఏ ఎమ్మెల్యే కానీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంతకుముందు అభివృద్ధి చేసిన నాయకులు ఉండడాలని నేను అనుకున్నా. సభాముఖంగా మీరు చెప్పాలండి, ఏ సమస్యలున్నా ఇంత అభివృద్ధి ఎవరైనా కనిపించున్నాము. ఏ కాన్స్టిట్యూన్సీ లో కూడా ఈరోజు నేను చేస్తున్నా చూస్తున్నా కదా, పార్లమెంట్ కాన్ఫరెన్స్ లో 7 నియోజకవర్గాల్లో ఇలా రోడ్లు కానీ ఎక్కడ చూసినా నీళ్లు కానీ ఈరోజు ఏ విధంగా చేసిన మనం ఆలోచన చూసుకోవాలి. చిన్న చిన్న పొరపాట్లకు ఈరోజు మనం ఓడిపోయి ఈరోజు ఈ పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎలా రేవంత్ రెడ్డి గొప్పతనం కాదు, కాంగ్రెస్ పార్టీ గొప్పతనం కాదు, అది చివరి కాంగ్రెస్ లో కాదు. వాస్తవంగా ఎక్కడి నుంచి వచ్చిన మూలాలు ఏ సంగతి అనేది మనకు తెచ్చే విషయాలు. అందుకొరకు నేను చెప్తున్నా, ఈ రోజు దాదాపు 2 రోజులు అయితే 100 రోజులు అవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ విధంగా ఉన్నాయి? రైతులకు బోనస్ ఇస్తామని చెప్పిండు, ఖరీఫ్ పండుగ ఇస్తామన్నాడు. మరి అదే రబీ పంట వస్తున్నారు, 500 బోనస్ ఇస్తాను, ఇంకా బోనస్ లేదు. అదేవిధంగా ఆడపిల్లలకు కులంబంగారం అన్నాడు, ఎక్కడున్నది? అదేవిధంగా మహారాష్ట్ర అని చెప్పి ప్రతి ఇంటికి 2500 ఎక్కడున్నాయి? ఈరోజు పార్టీని మారచ్చు, ప్రభుత్వం అయితే ఒకటి. ఈరోజు ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి తెలివయా? ఏ గుడ్డోడని చెప్తాడు, ఎవడని చెప్తాడు, ఏం జరుగుతున్నది రాష్ట్రంలో? రాష్ట్రం యొక్క అభివృద్ధి ఏంది, బడ్జెట్ ఏంది, ప్రతి ఒక్కరు చెప్పగలుగుతున్నాడు. ప్రతి ఒక్కరికి ట్రాన్స్పరెన్సీగా క్లియర్ గా మనకు భూతత్వం పెట్టినట్టు కనిపిస్తుంది. ఏ విధంగా ఆ పరిస్థితి తెలివయా? ప్రభుత్వం ఏర్పాటు చేసే ముందు, ప్రజలకు హామీలు ఇచ్చే ముందు ఏమున్నది, ఏం సంగతి, నేను ఈ విధంగా ఇస్తున్నా, నేను ఇవ్వగలనా లేదా అని చెప్పాలి కదా. ఇప్పటిదాకా కేసీఆర్ గారు ఏ విధంగా ఇచ్చిండు, ప్రతి ఒక్కరికి ఈ రోజు ఇచ్చి ఏ విధంగా అభివృద్ధి చేసిందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. అందుకే అందరూ ఖచ్చితంగా నేను పార్లమెంట్ పోటీ చేస్తున్నా. ఖచ్చితంగా మీ ఆశీర్వాదం ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటూ ప్రదర్శిస్తారు. ఇంకో విషయం చెప్తున్నా, వచ్చే ఎవరైతే మిగతా పార్టీలో ఎమ్మెల్యే ఎంపీలు వస్తున్నారో వాళ్ళు కాంటాక్ట్ చేయడానికి వాళ్ళందరూ స్థానికేతరు, మీరు స్థానికుని ఇక్కడనే ఇప్పటికి కూడా మాకు ఖర్చులు పెట్టే ఏమన్నా అన్ని రకాల వ్యవసాయం చేసుకున్నామో సొంతంగా వ్యవసాయ సమస్యలు ఏమున్నాయో మాకు అందరికీ తెలుసు. ఖచ్చితంగా ఇక ముందు కూడా దాన్ని ఆశీర్వదించండి. మీ సమస్యలు ఏమున్నా ఉద్యోగాల విషయంలో కూడా నేను ఖచ్చితంగా ఉద్యోగాలు ఇంత బాధ తీసుకున్నాను. తెలుస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. చాలా మంది కౌన్సిలర్స్ కూడా వచ్చారు, ఎంపీటీసీలు అలాగే కౌన్సిలర్స్ అందరూ మన పార్టీ తరఫున నాకు నిలవడానికి అవకాశం ఇచ్చిరు. మీతో పాటు మిత్రుడిని, మీతో పాటు సహచరుణ్ణి నన్ను భారీ మెజార్టీతో గెలిపించి శాసనమండలికి పంపించి మన ఇంతకుముందు మంచుకుండే జిల్లా వాళ్ళు రాగానే మళ్ళా కరువు జిల్లాగా అలాగా కనిపిస్తున్నది. వాతావరణమే చేంజ్ అయిపోయింది. ఒక ముఖ్యమంత్రి ఉంటే అతని స్థితిగతులను బట్టి, అంటే అతని రాష్ట్రాన్ని బట్టే కాలం ఉంటుందట. 10 సంవత్సరాల కాలం ఎట్లుండే, ఈ 100 రోజులనే ఇప్పటికే కాలం అంతా ఉల్టాపట్ట అయిపోయింది. ముందు భవిష్యత్తు వర్షాలు పడతాయో లేవడంగా ఆకేమ గోచరం ఉంది, ఇప్పటికే తాగునీటి ఎద్దడుంది, చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నింటినీ ప్రతిపక్షంగా మనము అంటే అన్న పార్లమెంట్లో కానీ
నేను శాసన మండలిలో కానీ మేము వినిపించాలి, ప్రజల గొంతుకగా మేము ఉండాలంటే మా ఇద్దరిని భారీ మెజార్టీతోటి అంటే కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు నాకు మరియు మనం అందరం కలిసి మన ఎంపీ అభ్యర్థి గారికి ఓటేసి అంటే అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించి మహబూబ్ నగర్ జిల్లా కేసీఆర్ గారి జిల్లా అని చెప్పి మరొకసారి నిరూపించాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన